హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 38. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. రేయాన్ష్ కొన్ని అత్యవసర పని కోసం బయటకు వెళతాడు మరియు మాన్వి తన పనులపై దృష్టి పెడుతుంది. మాన్వి తన పనిలో చాలా మునిగిపోయి ఉంటుంది. తన ఫోన్ మోగినప్పుడు మాన్వి ఉలిక్కి పడుతుంది. బాల్కనీకి రండి అని రేయాన్ష్ నుంచి మెసేజ్ వస్తుంది. మాన్వి కుతూహలంగా ముఖం చిట్లించి బయటకు నడిచి వెళ్తుంది. ఆ దృశ్యం చూసి మాన్వి ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తుంది. రేయాన్ష్ తోటలో నిలబడి ఉంటాడు. అక్కడ అన్ని రంగుల గులాబీలతో నిండి ఉంటుంది. మొత్తం ఎరుపు, గులాబీ, తెలుపు, పసుపు అన్ని రంగులతో ఆ తోట అంతా గులాబీలతో నిండి ఉంటుంది. అది ఒక కలలాగా కనిపిస్తోంది. మాన్వి కిందకి పరిగెత్తి తోటలోకి వెళ్తుంది. ఇదంతా ఏమిటి అని మాన్వి ఊపిరి పీల్చుకుంటూ నెమ్మదిగా అంతా తిరుగుతూ ఉక్కిరి బిక్కిరి అవుతూ అడుగుతుంది. నువ్వు గులాబీలను ప్రేమిస్తున్నానని చెప్పావు కదా అని రేయాన్ష్ మెల్లగా అంటాడు. అతని కళ్ళు మాన్వి కళ్ళను వదలవు. కన్నీళ్లు మాన్వి కళ్ళల్లో వస్తాయి. నీకు నచ్చిందా అని అడుగుతాడు రేయాన్ష్. అతని గొంతులో కాస్త భయం ధ్వనించింది. మాన్వి రేయాన్ష్ చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకుంటుంది. నాకు చాలా నచ్చింది రేయాన్ష్, నాకు చాలా ఇష్టం అని చెప్తుంది మాన్వి. నాకు చాలా సంతోషంగా ఉంది అని రేయాన్ష్ అంటాడు మాన్వి ఆనందాన్ని చూస్తూ. మాన్వికు ఒక పూల బొకేని ఇస్తాడు. గులాబీల ఇంద్రధనుస్సులా అన్ని రంగులతో నిండి ఉంటుంది ఆ బొకే. మాన్వి గుండె పగిలిపోతుందేమో అనిపిస్తుంది. అంత ఆనందంగా ఉంటుంది. ధన్యవాదాలు, ఇది చాలా బాగుంది అని అంటుంది మాన్వి. మాన్వి ఆ పూల బొకే నుండి ఒక ఎర్ర గులాబీని తీసి రేయాన్ష్కి ఇస్తుంది. మాన్వి బుగ్గలు గులాబీ రేంగులో మెరుస్తూ ఉంటాయి. ఇది నా భర్త కోసం అని ఇస్తుంది మాన్వి. రేయాన్ష్ మాన్వి ఇచ్చిన గులాబీని తీసుకుంటాడు. అతని బుగ్గలు కూడా ఎర్రబడతాయి. మాన్వి సిగ్గుపడే యొక్క భర్త. ఈ గులాబీలన్నిటినీ మనం ఏమి చేద్దాము అని మాన్వి నవ్వుతూ చుట్టూ చూస్తూ అంటుంది. ఎందుకంటే చాలా ఉంటాయి. మనం వాటిని మన తోటలో నాటుదాము అని రేయాన్ష్ అంటాడు. మాన్వి త్వరగా తల ఊపుతుంది. అప్పటికే ఊహించుకుంటుంది ఈ సమాధానాన్ని. చిత్రాలు క్లిక్ చేద్దాం అని మాన్వి సూచించింది మరియు రేయాన్ష్ అంగీకరిస్తాడు. వాళ్ళు డజన్ల కొద్దీ ఫోటోలు తీసుకుంటారు. పిచ్చి తీపి చిన్న పిల్లల్లాగా నవ్వుతూ తీసుకుంటారు చాలా ఫొటోస్. మాన్వి, రేయాన్ష్ అని రేయాన్ష్ తల్లి గొంతు ఇంటి నుండి వినిపిస్తుంది. వాళ్ళని పిలుస్తూ ఉంటుంది ఆమె. వెళ్దాం అని రేయాన్ష్ తన చేతి వేళ్లను పట్టుకొని అంటాడు. వారి చేయి కలిపి తిరిగి నవ్వుతూ నడుస్తూ ఉంటారు. మాన్వి ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలైన అమ్మాయిలా కనిపిస్తుంది. అలా కొన్ని రోజుల తర్వాత, అవును మిస్టర్ రాయ్, మీరు చెప్పింది పూర్తిగా నిజమే అని రేయాన్ష్ తన కుటుంబ స్నేహితుడు మరియు వ్యాపార భాగస్వామితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. రేయాన్ష్ తన చొక్కా బటన్లు పెట్టుకొని తన కోటు తీసుకొని అల్మారా నుండి బయటకు వస్తాడు. మాన్వి అద్దం ముందు నిలబడి పెదవులకు లిప్ బామ్ పూసుకుంటూ ఉంటుంది. ఒక్క క్షణం రేయాన్ష్ కోరుకుంటాడు. రేయాన్ష్ మాన్వి వైపు నడుస్తున్నప్పుడు మాన్వి ఒక మృదువైన చిరునవ్వును ఇస్తుంది. రేయాన్ష్ కిందకి వంగి మాన్వి తలని ముద్దు పెట్టుకుని కొన్ని సెకండ్ల పాటు అక్కడే ఉంటాడు. మాన్వి బుగ్గలపై ఉన్న లేత గులాబీ రంగు మాన్వి తన బుగ్గలకు బ్లష్ వేసినట్లు కనిపించింది. అవును, ఎందుకు కాదు, మనం త్వరలోనే కలుద్దాం అని రేయాన్ష్ మిస్టర్ రాయ్తో అంటాడు, కాల్పై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తూ. భార్యలు నిజంగా తమ భర్తలను మారుస్తారు. వారు వారిని తమ సేవకులను చేసుకుంటారు అని రేయాన్ష్ చమత్కరిస్తూ ఫోన్లో అంటాడు. అతని భార్య తనపై కోపంగా ఉన్నందున అతను స్పష్టంగా తన అభిప్రాయాన్ని బయట పెడతాడు. నువ్వు చెప్పింది పూర్తిగా నిజమే.
భార్యలు తమ భర్తలను సేవకులుగా మారుస్తారు. నన్ను చూడు అని రేయాన్ష్ అతనితో పాటు నవ్వుతూ జవాబు ఇస్తాడు. కానీ రేయాన్ష్ మాన్వి వైపు తిరిగినప్పుడు రేయాన్ష్ స్తంభించిపోతాడు. మాన్వి అతన్ని కోపంగా చూస్తూ ఉంటుంది. అయోమయంగా రేయాన్ష్ దగ్గరికి వెళ్తాడు. కానీ మాన్వి తన బ్యాగ్ పట్టుకుని గది నుండి బయటకు వెళ్ళిపోతుంది. మాన్వి ముఖం ఉరుములతో కూడినట్లుగా భయంకరంగా కోపంగా ఉంటుంది. రేయాన్ష్ ఇప్పుడు ఏం చేశాడు? తనకే అర్థం కాదు. నేను మీతో తర్వాత మాట్లాడతాను మిస్టర్ రాయ్ అని రేయాన్ష్ ఫోన్ ముగించి మాన్వి వెనక వెళ్తాడు. ఏమైంది నా భార్య అని రేయాన్ష్ అడుగుతాడు. మాన్వి సమాధానం చెప్పడానికి ప్రయత్నించదు. మాన్వి ఏమీ స్తంభించలేదు. మళ్ళీ ముందుకు నడిచే ముందు కళ్ళు తిప్పుకుంటూనే ఉంటుంది మాన్వి. గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ లేడీ అని జై రేయాన్ష్ను కొంచెం పక్కకు నెట్టి వెనక నుండి పలకరించాడు. మాన్వి ముఖం తక్షణమే సంతోషంగా మారిపోతుంది. గుడ్ మార్నింగ్ హ్యాండ్సమ్ మ్యాన్ అని మాన్వి ఆప్యాయంగా సమాధానం ఇస్తుంది. మరియు వారు రేయాన్ష్ను వదిలి కలిసి నడిచి డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్తారు. రేయాన్ష్ జై వైపు కళ్ళు చిన్నగా చేసి బలవంతంగా నవ్వుతాడు. అందరికీ శుభోదయం అని మాన్వి మరియు జై అల్పాహారం కోసం కూర్చున్న కుటుంబాన్ని పలకరిస్తారు. రేయాన్ష్ నిశ్శబ్దంగా మాన్వి పక్కన తన సీట్లో కూర్చుని మాన్వి చూపు కోసం ఎదురు చూస్తాడు. ఏమీ చూడదు మాన్వి. కానీ లోపలికి వంగి రేయాన్ష్ మెల్లగా చెప్తాడు. నేను ఏం చేశాను? దయచేసి నాకు చెప్పు మాన్వి అని అంటాడు రేయాన్ష్. మాన్వి పదునైన చూపు అతనిలోంచి తొంగి చూస్తుంది. భయపడటానికి బదులుగా మాన్వి కోపంగా ఉన్నప్పుడు ఎంత హాట్గా కనిపిస్తుందో అతనికి గుర్తొస్తుంది. పాప చాచు, నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా అని మాన్వి అకస్మాత్తుగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ అంటుంది. నువ్వు అడగనవసరం లేదు ప్రియా, చెప్పు అని చాచు దయగల చిరునవ్వుతో సమాధానమిస్తారు. పెళ్లి తర్వాత అమ్మ చాచి మీ ఇద్దరినీ సేవకులుగా మార్చారా అని మాన్వి గొంతులో కోపం నిండుగా కనిపిస్తుంది. అరెరే, అందుకే మాన్వి కోపంగా ఉంది. మిస్టర్ రాయ్, దీనికి నువ్వు మూల్యం చెల్లించుకుంటావని రేయాన్ష్ మనసులో ప్రమాణం చేసుకుంటాడు. ఇప్పుడు రేయాన్ష్కి అర్థమైంది మాన్వి కోపం దేనికో. లేదు మాన్వి, సేవకులు చెయ్యలేదు అని చాచు చిరునవ్వుతో సమాధానం చెప్తారు. మరియు ఆమె అలా చేసినా నాకు అభ్యంతరం లేదు అని అంటారు. నీ భార్య చాలా అద్భుతంగా ఉన్నప్పుడు ఆమెకు సేవకుడిగా ఉండటంలో సిగ్గు ఏమిటి అని నాన్న సరదాగా అంటాడు. రేయాన్ష్ అమ్మవైపు కన్ను కొట్టి చూస్తాడు. మాన్వి సిగ్గుపడుతుంది. ఓహో అని రియా, రాజ్, ధర్మ్ మరియు జై కలిసి ఉత్సాహంగా ఆట పట్టిస్తూ నవ్వుతారు. కానీ నువ్వు ఎందుకు అడుగుతున్నావు ప్రియా అని చాచి ఆసక్తిగా అడుగుతారు. మాన్వి ముచ్చటగా నవ్వి, ఎందుకంటే ఇక్కడ ఎవరో ఒకరు పెళ్లి తర్వాత నేను అతన్ని నా సేవకుడిగా చేసుకున్నానని అనుకుంటున్నారు మరియు ఆయన దాని గురించి మొత్తం ప్రపంచానికి చెబుతున్నారు అని సమాధానం ఇస్తుంది మాన్వి. మాన్వి కోపం రేయాన్ష్ ఛాతీలోకి దూసుకుపోతుంది. అయినప్పటికీ మాన్వి ఇలా రెచ్చిపోవడం చూస్తుంటే అతనికి గర్వంగా అనిపిస్తుంది. మాన్వి రేయాన్ష్ని అందరి ముందు తప్పుగా చెప్పుకుంటోంది. ఓహో మాన్వి, నీలాంటి దేవదూతకు ఒక మూర్ఖుడు మాత్రమే అలాంటిది చెప్తాడు అని జై నాటకీయంగా రేయాన్ష్ వైపు ఒక ముద్దుగల చిరునవ్వుతో అంటాడు, రేయాన్ష్ని ఏడిపిస్తూ. రేయాన్ష్ మనసులో నీ సంగతి తర్వాత చూస్తాను బ్రో అని అనుకుంటాడు. అలాంటి వాళ్ళని పట్టించుకోకు బేటా అని రేయాన్ష్ తండ్రి నవ్వుతూ సరదాగా అంటారు. అల్పాహారం సమయంలో కుటుంబం రేయాన్ష్ను ఆట పట్టించడం కొనసాగించగా రేయాన్ష్ తనలో తానే లోపలనే తిట్టుకుంటాడు. చివరకు
రేయాంష్ మాన్వితో ఇలా అంటాడు, నా భార్య, దయచేసి నన్ను క్షమించు, నా ఉద్దేశం అది కాదు అని రేయాంష్ మాన్విని అనుసరిస్తూ మాన్వి కారు వద్దకు వెళ్తాడు. మాన్వి కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయ్యింది. వెళ్దాం అర్జున్ అన్నయ్య అని మాన్వి డ్రైవర్కు చెప్తుంది. లోపల కూర్చుని కారు తలుపు వేసుకుంటుంది. అర్జున్ వారి ఇద్దరి మధ్య అయోమయంగా చూస్తూ ఉంటాడు, వెళ్ళాలా వద్దా అని. వెళ్దాం అని చెప్పాను అన్నయ్య అని మాన్వి గట్టిగా, చాలా కోపంగా అదే చెప్తుంది. అతను కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. రేయాంష్ అక్కడే నిలబడి ఉంటాడు. రేయాంష్ వెనక్కి తిరిగి చూసేసరికి అతని బాడీగార్డ్లు విశాలమైన కళ్ళతో అతన్ని చూస్తూ ఉంటారు. వారు తమ బాస్ను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా చూడలేదు. స్ట్రైట్గా నిలబడి రేయాంష్ తన కారు ఎక్కి వెంటనే మాన్వికు కాల్ చేయడం ప్రారంభించాడు. మాన్వి ఫోన్ లిఫ్ట్ చేయదు. రేయాంష్ మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఇంకా ఏమీ సమాధానం ఉండదు. కాబట్టి రేయాంష్ మెసేజ్ చేస్తాడు, క్షమించు నా భార్య, నేను అలా అనలేదు. నా భార్య నన్ను తన సేవకుడిగా చేసుకున్నందున నేను సంతోషంగా ఉన్నాను అని పెడతాడు మెసేజ్ రేయాంష్. మాన్వి దాన్ని చదువుతుంది. రేయాంష్ వేచి చూస్తాడు. టైప్ చేస్తున్నట్లు వస్తుంది. అంటే నేను నిన్ను ఇంకా నా సేవకుడిగా చేసుకున్నాను కదా అని రిప్లై ఇస్తుంది మాన్వి. రేయాంష్ మూర్ఖంగా నుదుట మీద కొట్టుకుంటాడు. తనలో తానే నేను ఇంత మూర్ఖుడినా అని అనుకుంటాడు రేయాంష్. కొంత సమయానికి రేయాంష్ ఆఫీస్కి చేరుకుంటాడు. మాన్వి కాలేజ్కి చేరుకుంటుంది. ఆఫీసులో ఉన్నప్పుడు రేయాంష్ మాన్వికు 50 సార్లు కాల్ చేస్తాడు మరియు 80కి పైగా మెసేజ్లు పంపుతాడు. దేనికి స్పందన ఉండదు మాన్వి నుంచి. మాన్వి తన క్లాస్లో ఉండి ఉండాలి అని రేయాంష్ తన పని మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అతను మనసు సహకరించదు, నిరాకరిస్తుంది. అది మాన్విలోనే ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుంది. మాన్వి బ్రేక్ టైం ప్రారంభం కాగానే రేయాంష్కు ఒక ఆలోచన వస్తుంది. రేయాంష్ తన ఆఫీస్ మైక్రోఫోన్ను మాన్వి క్లాస్లోని స్పీకర్ సిస్టమ్కు కనెక్ట్ చేస్తాడు మరియు కాలేజ్ స్పీకర్లో ఒక ప్రకటన చేయబోతున్నాడు రేయాంష్. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాంష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.